ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ప్రశ్నారావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్. సో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ కదా. ఇప్పటికీ 3 సార్లు అరెస్ట్ అయ్యాడు. ఎస్, చాలామంది దీని మీద ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. క్వశ్చన్ చేస్తున్నారు, అంటే క్వశ్చన్ చేస్తే అరెస్ట్ చేస్తారా అంటే ఇంకెవరు క్వశ్చన్ చేయకూడదా గవర్నమెంట్ని అనే రీతిలో కొంతమంది దీనికి కౌంటర్ ఇస్తున్నారు. సో దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో మనకి మన దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, కానీ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ ఎక్కడ లేదు. అంటే నువ్వు ఎవరిని ఎక్కడ ఏదైనా నువ్వు క్వశ్చన్ చేసే స్వతంత్రం నీకు ఉంది, కానీ ఎవరిని పడితే అది నోరుంది కదా అని తిట్టే స్వతంత్రం నీకు లేదు. అది కూడా ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలో అందరి ముందు బూతులు మాట్లాడితే అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారు? ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఒక సభ పెట్టి ఒక రెప్యూటెడ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళని మాట్లాడితేనే ఏం రియాక్ట్ అవ్వకపోతే, రేపొద్దున దీనికి ఒక కామానో పోలీస్ స్టాప్ లేకపోతే ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయి దీన్ని కంటిన్యూ తీసుకుంటూ. అంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఏం జరగట్లేదు కదా అని చెప్పి ఇలాంటి వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఇంకెంతమంది వస్తారు? సో అలాంటి వాళ్ళు చేసేది తప్పు అని చెప్పడానికి అరెస్ట్ చేస్తే తప్పేంటి? సరే, ప్రశ్నించడం తప్పు అని నేను ఇక్కడ మాట్లాడట్లేదు. నేను ఇక్కడ ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసి కూడా నేను మాట్లాడట్లేదు. నేను న్యూట్రల్, ఒక ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఏంటి అని అంటే, సరే గవర్నమెంట్లో నీకు కొన్ని నచ్చలేదు, వాళ్ళ విధానాలు నచ్చలేదు, వాళ్ళ పరిపాలనలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, నీకు నచ్చలేదు, నువ్వు ప్రశ్నిస్తున్నావు. ప్రజల తరపున ఓకే, అక్కడి వరకు ఓకే, ప్రజల తరపున ప్రశ్నించే హక్కు నీకుంది. జర్నలిస్ట్ అని చెప్తున్నావు కాబట్టి ఆబ్వియస్గా నీకు హక్కు ఉంది. కానీ ప్రతి జర్నలిస్ట్కి కూడా ఒక లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా. నువ్వు బూతులు మాట్లాడుకుంటూ నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ నేను క్వశ్చన్ చేస్తాను, నేను జర్నలిస్ట్ని అని చెప్తే అది జర్నలిజం కాదు, అది సో కాల్డ్ జర్నలిజం. అది సో కాల్డ్ జర్నలిస్ట్ అంటారు వాళ్ళని, జెన్యూన్ కాదు. ఇప్పటి వరకు మనం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే గనక చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు, చాలా మంది ప్రశ్నించారు, చాలా మంది ముఖం మీద కూడా ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈయననే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ప్రశ్నించే పద్ధతి తప్పు కాబట్టి అరెస్ట్ దాకా వచ్చింది అది. సో మనకి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్యామిలీ, ఒక సొసైటీలో రెప్యూటెడ్ ఫ్యామిలీగా అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండే ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ ఉంది మనకి. మన ఇంటి పెద్దను ఎవరో తప్పున్నా లేకున్నా వచ్చి బూతులు మాట్లాడాడు, వచ్చి ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశాడు, నోటికి ఏదొస్తుంది మాట్లాడాడు, ఇంకా అసలు చండాలం, ఇంకా వినలేని బూతులు మాట్లాడాడు అనుకుందాం. మనం ఏమన్నా ఖాళీగా కూర్చుంటామా? ఊరికే వదిలేస్తామా? పోనీలే అని చెప్పి ఏదో మానవత్వం వదిలేస్తామా? లేదు కదా, కాదు కదా. గొడవ కన్నా దిగుతాము, లేదన్నా ఖచ్చితంగా వెళ్ళి కేసు వేస్తామా అయ్యమ్మా? మనకే ఇంటి పెద్దకి ఏమన్నా అవుతే మనకేం వండుతుంది, మనమే కేసులు వేస్తాం అన్నప్పుడు, ఒక రెప్యూటెడ్ పొజిషన్లో ఒక గవర్నమెంట్లో ఉన్న పర్సన్స్ని అంత పెద్ద సభలో మాట్లాడినప్పుడు, అది దళిత క్రైస్తవ శంకరావం సభ అంటే అక్కడ దళితుల ముందు, అందరి ముందు అలా మాట్లాడితే అరెస్ట్ చేయకి ఏం చేస్తారు ఇంకా అరెస్ట్ చేస్తే? జర్నలిస్ట్ని అని చెప్పుకుంటున్నారు కదా. ఆయన మాట్లాడిన కొన్ని వీడియోస్ చూస్తే కూడా, అంటే నా పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. కానీ ఏ జర్నలిస్ట్ కూడా, ఎంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ కూడా కేవలం ఒక పార్టీ గురించే మాట్లాడుతూ, ఒక పార్టీనే టార్గెట్ చేస్తూ, కేవలం ఏపీ పాలిటిక్స్ గురించే మాట్లాడుతూ టార్గెటెడ్గా బిహేవ్ చేయట్లేదు. ప్రతి ఒక్క దాన్ని ప్రజలకి వార్తను చేరవేస్తున్నారు, ప్రతి ఒక్క దాని మీద మాట్లాడుతున్నారు. ఇటు తెలంగాణ రాజకీయాలు మాట్లాడుతున్నారు, అటు ఆంధ్ర రాజకీయాలు మాట్లాడుతున్నారు, అన్నిటి గురించే మాట్లాడుతున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కానీ మరి వీళ్ళెందుకు కేవలం, మరి జెన్యూన్ జర్నలిస్టులు అయితే మరి వీళ్ళెందుకు కేవలం ఓన్లీ టీడీపీ గవర్నమెంట్ మీద టార్గెటెడ్గానే ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళు జర్నలిస్ట్లా, సో కాల్డ్ జర్నలిస్ట్లా ఏమనుకోవాలి ఇక్కడ మనం? ఇంకొకటి, ఈ అరెస్ట్లకి సంబంధించి కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాము. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్
నిజంగా ఒక ట్రెండ్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. ప్రీవియస్ గా కూడా మనం చూసాము, ఎవరైనా కొంచెం ఫేమ్ తెచ్చుకోవాలన్నా జనాల నోట్లలో నానాలన్నా, అంటే ఈ రోజుల్లో పాజిటివిటీతో ఎట్లాగో మనం గెలవలేము, సో నెగిటివిటీతోనైతే ఈజీగా మనకి పబ్లిసిటీ వస్తుందనే ఒక మైండ్ సెట్ తో చాలా మంది ఉన్నారనేది నా ఒపీనియన్. నేనేం జడ్జిమెంట్ పాస్ చేయట్లేదు ఇక్కడ, మీరు ఇది ఇక్కడ గుర్తించాలి ఒకటి. సో చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకొని అసలు ఇన్వాల్వ్మెంట్ లేని ఇష్యూస్ లో ప్రీవియస్ గా చాలా ఇష్యూస్ చూసాం. నేను పేర్లు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నాకు తెలిసి. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా ఆయన పేరు తీసుకొచ్చి మరి హైలైట్ ఆయన పేరు వాడుకొని ఫేమ్ అవ్వాలి, ఇష్యూని ఎక్కడికో తీసుకెళ్ళాలి అని ట్రై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నాకు ఇది కూడా వన్ ఆఫ్ ది అంతే అనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, వీళ్ళు ఆల్రెడీ ఒక ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. ప్రీ ప్లాన్డ్గానే ఇదంతా జరిగింది అనడానికి కూడా మనకి ఒక ఆడియో బయటికి వచ్చింది. కాకినాడ జిల్లాలోని ఒక నాయకుడు జడా శ్రవణ్, ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఈ శంఖారావం దళిత క్రైస్తవ శంఖారావం అనే ప్రోగ్రామ్ని ఎవరైతే కండక్ట్ చేశారో జడా శ్రవణ్ అనే వ్యక్తి, ఆ వ్యక్తితో కాకినాడలోని ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు అనమాట. మీరు ఇలా సభలు పెట్టి మాట్లాడితే ఏం అవ్వదు, మీరు అరెస్ట్లు అవ్వాలి, ఫస్ట్ మీరు అరెస్ట్లు అయిన తర్వాత మేము బస్సులని రైళ్ళని కాలబెట్టేస్తాము, దాని ఎత్తున మీకు బీభత్సమైన ఇమేజ్ వచ్చేస్తుంది, అంతేగాని మీరు ఇలా సభలు పెట్టి మాట్లాడినంత అంత మాత్రాన మీకు ఇమేజ్ అయితే ఏమి రాదన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే చూడండి, ఇది ఒక ప్రీ ప్లాన్ స్కెచ్. ఈ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రీ ప్లాన్ స్కెచ్. అలా మాట్లాడడం వెనుక కూడా చాలా చర్చలు ఉన్నాయి. మరి దీంట్లో ఈ జోసెఫ్ అనే అతని ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో మనకి తెలియదు, కానీ వీళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్ గా మాట్లాడుకున్నారు. దానికి ఈయన ఏం చెప్తున్నాడు, జడా శ్రవణ్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఈ గవర్నమెంట్ కి మనల్ని అరెస్ట్ చేసేంత సీన్ లేదులే అని చెప్తున్నాడు. అది గవర్నమెంట్కి సీన్ లేదట, గవర్నమెంట్కే సీన్ లేదట. చూడండి, ఇంకా పర్సన్స్ని కూడా కాదు, డైరెక్ట్ గవర్నమెంట్నే, కొన్ని వేల మంది జనాలను లీడ్ చేస్తున్న గవర్నమెంట్కి అంత సీన్ లేదట, ఈయన ఒక్కడికి అంత సీన్ ఉందట. ఆయన మాట్లాడుతుంది అది. అంటే ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎవరైనా ఆడియో వినని వాళ్ళు ఉంటే ఒక్కసారి ప్లే అవుతుంది, వినండి కూడా. ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి, ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి, కానీ ఈ దేశంలో అల్లా గురించో జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే, ఒక అడుక్కు తినే కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్లాస్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రే రాధా మనోహర్ దాస్ కొడక్క దొరుకుతావు, నువ్వు మతాల మధ్యలో చిచ్చు పడుతున్నావు, ప్రభుత్వాలు మారతాయి కొడక్క, నీ బట్టలు పదీసి రోడ్డు మీద తొక్కి నారతీస్తామని పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, అలాగే తొక్కి నారతీస్తారు కొడక్క. సో ఇక్కడ మనకి క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది, వీళ్ళంతా కూడా ఒక డిస్కషన్స్ పెట్టుకొని ప్రీ ప్లాన్డ్ గా పెట్టిన సభ ఇది, ప్రీ ప్లాన్డ్ గా మాట్లాడిన మాటలు ఇవి. అందులో మాట్లాడింది కూడా ఏంటి, కుల వివక్ష గురించి ఆయన మాట్లాడుతున్నారు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. అంటే అది క్రైస్తవులను, వాళ్ళని, దళిత వర్గాలను రెచ్చగొట్టడం కాదా? మీరు చేస్తుంది ఏంటి మరి? ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు మీరు చేస్తుంది ఏంటి? అక్కడ తప్పే కదా అది. సరే, మీరు మీ ప్రజల బాధలను, వాళ్ళకున్న బాధ గురించి, వాళ్ళకున్న కష్టాల గురించి, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ అభిప్రాయం ఏంటో మీరు మాట్లాడారు, వాళ్ళ తరపున ఓకే. కానీ దర్ ఇస్ ఎ లిమిట్ కదా. ఖచ్చితంగా ఒక భాష ఉండాలి, ఒక భాషకి కూడా ఒక అర్థం ఉండాలి. నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిస్తే అదేలా క్వశ్చనింగ్ అవుతుంది, అదేలా ప్రజల తరపు నుంచి ప్రశ్నించడం అవుతుంది. సరే, అలా నిజంగా గవర్నమెంట్ అంటుంది అంటే, గవర్నమెంట్ తరపు నుంచి మనం చూస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎవరైనా సరే ప్రశ్నించాలి, కానీ ప్రశ్నించే దానికి కూడా ఒక భాష అనేది ప్రామాణికంగా ఉండాలి, ఒక అర్థం ఉండాలి, దానికి బూతులు మాట్లాడితే కాదు అన్న విధంగా, ఇంకెవరు ఆ ధైర్యం చెయ్యకూడదు అన్న రీతిలో ఇప్పుడు అదొక దానిలాగా మనకు అనిపిస్తుంది. నిజంగా కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారిని అన్నందుకే చేశారు అరెస్ట్లు అని అంటే, ప్రీవియస్గా ఆయన హిస్టరీలో ఎంతమందిని ఆయన అరెస్ట్ చేపియాలి? మరి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు అని ఎంతమందిని అరెస్ట్ చేపియాలి ఆయన? ఇప్పటి వరకు ఇంతమంది వెళ్ళి ఉంటారు జైల్లోకి? లేదే, చేయించలేదే.
సో ఇందులో కొంతమంది ప్రముఖులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో వాళ్ళు మరి నిజంగా ఈ బూత్ లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేస్తున్నారా మరి ఎంకరేజ్ చేస్తున్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవ్వరూ కూడా, ఈవెన్ పీపుల్ కూడా మాట్లాడుతుంది, పీపుల్ అటెన్షన్ ఇస్తుంది. నేను న్యూట్రల్గా చెప్తున్నాను, అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు. అక్కడ ప్రశ్నించినందుకు కాదు అరెస్ట్ చేసింది. అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది అది. అరెస్ట్ దాకా వెళ్ళింది అని అంటే నువ్వు ఏ విధంగా ప్రశ్నించావు, అసలు నువ్వేం చేసావు, అసలు స్టార్ట్ చేసింది ఎవరు? అరెస్ట్ దాకా వెళ్ళింది అని అంటే నువ్వేం చేయందే వెళ్ళి ఊరికే అరెస్ట్ చేసేసిరా? లేదు కదా. నువ్వేం చేసావు, నువ్వేం చేస్తే అరెస్ట్ చేశారు, అదెవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? అక్కడ బూతులు, ఘోరమైన బూతులు, మనం మాట్లాడుకోలేని బూతులు, హిందువుల గురించి, సనాతన ధర్మం గురించి, రాముడి గురించి. అంటే ఎవరైనా హైలైట్ అవ్వాలి అని అంటే ఇంకేం లే, కొనిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా, సనాతన ధర్మం గురించి అయినా మాట్లాడితే చాలు, ఓవర్ నైట్ స్టార్ అయిపోతాం అంతే. మనకి ఇమేజ్ వచ్చేస్తుంది, అటెన్షన్ వచ్చేస్తుంది. ఆయన ఇప్పటి వరకు ఎన్ని వీడియోలు చేసినారని అటెన్షన్, జస్ట్ వాళ్ళు ఏదో ప్రీ ప్లాన్డ్ ఒకటి మాట్లాడుకొని ఆ స్టేజ్ మీద మాట్లాడితే వచ్చేసింది అరెస్ట్ అవ్వగానే. ఇంకా వీళ్ళైతే అరెస్ట్లు అవుతాయట, మళ్ళీ బస్సులను తగలబెడతారట, ట్రైన్లను తగలబెడతారట. ఏమంటారు చెప్పండి? ఇంకా కొంతమంది వాళ్ళ ప్రముఖులు మాట్లాడుతున్నదైతే ఇదే నా ప్రజాస్వామ్యం అంటే అని మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలి దీనికి ఆన్సర్ చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలంగాణలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇక్కడ రాజకీయం చేయకూడదు, ఇక్కడ అడుగు పెట్టకూడదు అని మాట్లాడినప్పుడు మరి వీళ్ళెందుకు సంబంధం లేని దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు? అది తప్పైనప్పుడు ఇది తప్పే కదా. ఇన్వాల్వ్ అవ్వద్దు అని మాట్లాడినప్పుడు అంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ప్రముఖులు, అలాంటి వారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగు పెట్టకూడదు అని మాట్లాడినప్పుడు రియాక్ట్ అవ్వలేదు అని అంటే వాళ్ళు కూడా టార్గెటెడ్గా రియాక్ట్ అవుతున్నట్టే కదా. మరి ఇప్పుడు టార్గెటెడ్గా బిహేవ్ చేస్తుంది గవర్నమెంట్, పవర్ని యూజ్ చేసుకుంటుంది అన్నప్పుడు మరి ఇప్పుడు కూడా మరి అలాంటి వాళ్ళు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఆపోజిట్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంటే ఆయనకి ఏమైనా అన్యాయం జరిగినా వాళ్ళు రియాక్ట్ అవ్వరు అనమాట. సో ఎస్, అది చాలామంది కూడా దీని గురించి అదే రచ్చ నడుస్తూ ఉంది. ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి. సో ఇక్కడ ప్రశ్నిస్తే కాదు అరెస్ట్ అయింది, ఏ విధంగా ప్రశ్నించాడు అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మళ్ళీ అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు. అట్లీస్ట్ చూసే జనాలకైనా ఇది ఒక గుణపాఠం కావాలి. అసలు మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా ప్రశ్నించినందుకైనా అసలు రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్ప కాదా? అసలు మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా కమెంట్ చేయండి. దీనికి కౌంటర్ ఇవ్వాలి. మేము గొర్రెలం కాదు బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్. బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు అని ఒక ట్వీట్ చేయొచ్చా తెలుగులో? సార్ అది కొందరు అమ్ముడుపోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, లేకపోతే కొంతమంది మనుషులకు కావచ్చు అమ్ముడుపోయిన మీడియాకి అన్నట్టు. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని పెట్టాను సార్. ఇప్పుడు ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. ఓకే, అంటే నిజం మీడియా మిత్రులు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. సార్ అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది, లైవ్ ని జాయిన్ అవ్వమని. అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. మీరు 7:45 అట్లా వస్తే మనం 8:45 or 9 దాకా మనం వచ్చేసి వి విల్ క్లోజ్ ఇట్ సార్. ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తాను అంతే కదా, లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలా? దట్స్ ఆల్ ఐ వాంట్ టు నో. దానికి ముందు 1 hour ముందు ఐ విల్ టాక్ టు యూ.